సేవ చేయడానికి పదవులే ఉండక్కర్లేదు, మంచి మనసుంటే చాలు అని చెప్పేసి మరొకసారి జనసేన పార్టీ అభిమాని పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని బడే శ్రీనివాసరావు గారు అయితే నిరూపించారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా విజయవాడలో వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భవానీ దీక్ష విరమణలకైతే ఈ నెల అంటే డిసెంబర్ 22 నుంచి 25 వరకు ఈ 3 రోజుల పాటు పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వస్తూ ఉంటారు. అయితే వీళ్ళందరికీ కూడా మంచి బలమైన ఫుడ్ అందించగలిగితే వాళ్ళ గిరి ప్రదర్శన అనేది సమర్థవంతంగా నిర్వహించగలుగుతారన్న ఒక సదుద్దేశంతో అయితే ఆయన అయితే కార్యక్రమం చేపడుతున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి శ్రీనివాసరావు గారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎందుకు చేయాల్సి వస్తుంది? నేను గత 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. జనాలు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ మాలాధారణ నిర్వహించిన తర్వాత భోజనాల కోసం ఎక్కడికో హోటల్స్ కొత్తగా ఉంటాయి, ఎక్కడికో వెళ్ళాలి, డబ్బుతో కూడుకున్నది. అదే మనం వాళ్ళకి ఒక భోజనానికి సరిపడా పులిహార ప్యాకెట్ ఇచ్చామనుకోండి, పొట్ట నిండా తిని వాళ్ళు స్వగ్రామానికి వెళ్ళిపోతానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎత్తుకోవాల్సిన పని ఉండదు. ఆ సంకల్పంతోనే నేను చేస్తాం మొదలుపెట్టాను. ఫ్రెండ్స్తో ఒక 4 ఫ్రెండ్స్తో మొట్టమొదటి ఒక 100 కేజీలు పులిహార చేసేవాళ్ళం. ఈ రోజున ఏంటంటే ఫ్రెండ్స్ లేకపోయినా కానీ నేను ఒక 200 కేజీలు పులిహార మా ఇంటి దగ్గర తయారు చేసి తెల్లారి నైట్ అంతా చేస్తారు. తెల్లారి 6 గంటల నుంచి ప్యాకింగ్ చేస్తాం. 11:30 ఆ ప్రాంతాల్లో అక్కడికి వెళ్తే ప్యాకింగ్ పనిచేసి వచ్చేస్తాం. అది మాకు తృప్తికరంగా ఉంటుంది. అంతకలేదు. ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అంటే జనసేన పార్టీ కళ్యాణ్ గారు అంటే కూడా చాలా ఇష్టము, ఆయన భావజాలాన్ని అనుగుణంగా నింపుకున్నారు. ఇంత మట్టికి ఏ పదవి కూడా మీరు తీసుకోకుండా ఇంకా ఆయన ఫాలోవర్గానే ఉంటూ, అంటే ఆయన్ని ఫాలో అవుతూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తప్పితే రాజకీయంగా ఎదగాలి, రాజకీయంలో ఒక అడుగు ముందుండాలని మీకు ఎప్పుడు ఎందుకు అనిపించలేకపోయింది? ఇది రాజకీయ జనాలు ఒక మెంటాలిటీస్ బాగా తెలిసిన వాళ్ళు అండి. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఇవి ఏమవుద్దంటే ఇప్పుడు మనతో పాటు తిరిగిన వాళ్ళే ఏమనుకుంటే మనం ఏమన్నా కార్పొరేటర్గా నుంచున్నాం అనుకుంటే ఈడు అయిపోతాడు ఎందుకు అని చెప్పేసి వెనకాల మాటలు మాట్లాడేది. ఇది రాజకీయం ఖర్చు అనేది మనకు తెలుసు, డబ్బులతో కూడుకున్నది. దీని బదులు మనం చేయగలిగింది ఏమన్నా ఉంటే చేస్తాం అంత మట్టికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు నోటల్కి వెళ్ళాం, స్టార్టింగ్ నోట్ వెళ్ళాం, ప్రజారాజ్యం అప్పుడు తిరుపతి వెళ్ళాను, రాజమండ్రి వెళ్ళాను, ఇది చిరంజీవి గారు దీనికి అవినిగడ్డ వెళ్ళాం మీటింగ్లకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే హైదరాబాదు, వైజాగ్, కాకినాడ, రాజమండ్రి అన్ని ఊళ్ళు వెళ్ళాము. అంతేగాని ఇదే దీని ఏదో అడ్డం పెట్టుకుని మనం ఎదుగుదామని ఇంకోటి కాదు. మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు నా ఇంటికి 10 సంవత్సరాల ఫ్లెక్సీ ఉంటుంది. ఎవరు పెట్టని సందర్భంలో నేను పెట్టాను. ఇప్పుడు కూడా ఎవడు పెట్టలేడు. కానీ ఏంటంటే మనం ఏదో మగవాడు అని కాదు, నోటర్గా ఉన్నవాళ్ళు ప్లస్ ఏంటంటే ఈ జనసేన సానుభూతి పరులు సింగిల్గా ఉన్నాం, మనకి ఎవడో లేడు అనే బదులు మన ఇంటికి జెండా చూసినప్పుడు ఆయన మనోధైర్యం వస్తుంది. అమ్మ ఇక్కడ కూడా ఒక జనసేన కార్యకర్త ఉన్నాడు మనోడే మనసులో హ్యాపీ ఉంటాడు, బయటపడతానికి అవకాశం ఉంటుంది. ఆ కాన్సెప్ట్తోనే మనం ఇచ్చేస్తున్నాము. ఇప్పటికైనా అదే మన పదవులు కావాలని ఇంకోటి మంచి వ్యక్తి ఎవరు ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత నాయకులు ఇంకొకళ్ళు లేరు, ఏ పార్టీలో కూడా లేరు. ఇప్పటికీ ఓపెన్గా చెప్పగలం. అలాంటి వాళ్ళు మనం ఏంటంటే సపోర్ట్ చేయకుండా ఉండదు, అంతకన్నా నీచం ఉండదు. ఎవడైనా చేయాల్సిందే. ఎందుకంటే ఆయన స్వలాభం కోసం చేసే వ్యక్తి కాదు, అది ఓపెన్గా తెలిసిందే. అందువల్ల ఆయనకి సపోర్ట్ చేయడం, మనం ఆయనకి సపోర్ట్ చేయడం మనకి గౌరవం పెరుగుద్ది స్వతహాగా. దాంతోపాటు మన చేతనైంది తోచింది. ఇది ఇప్పుడు మా రాజమండ్రి వెళ్ళామంటే బస్సు పెట్టాం, మేము సొంతంగానే బస్సు పెట్టి వెళ్ళాం. ఆయన కవర్ చేసే టైంలో సొంతంగా వెళ్ళాము, కాకినాడ వెళ్ళాము. అలాగే ముద్రగడ్డ పద్మం గారు పిలుపు ఇచ్చినప్పుడు కూడా బస్సు పెట్టాం. అప్పుడు పోలీసు కేసు ఇదైతే తర్వాత తీసేసారు. ఇప్పుడు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్నాక పార్టీ క్యాడర్ని ఒకంత పక్కన పెట్టేశారు. పూర్తిగా అధికార దాహానికి అలవాటు పడిపోయారు. ఆ అధికార దాహానికి అలవాటు పడిపోయి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో అభివృద్ధి పనుల్లో మునిగిపోయి క్యాడర్ని పక్కన పెట్టేశారనే చర్చ కూడా ప్రస్తుతం బాగా నడుస్తుంది. ఈ వార్త మీరు వినే ఉంటారు. దీని మీద మీ కామెంట్స్ ఏంటి? ఏమంటే పదవులకి ఆశపడేవాడే ఆ మాటలు అనాలి. నాకు తెలిసి నీ పని నువ్వు చేసుకో, ఆయన పని ఆయన చేసుకున్నారు. ఆయన ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి?
ఆయన నాయకుడైపోయి ఆయన వెనకాల మనం ఉండి మనకి పదవులు రావాలి అనే కాన్సెప్ట్ కాదు కదా ఇక్కడ. అసలు జనరల్గా ప్రజారాజ్యంలో ప్రజలకి సేవ చేయటం అనేది అసలు కాన్సెప్ట్ పెట్టిందే నేను మొదటి నుంచి చెప్తానే ఉంటాను. ప్రజారాజ్యం అంటే ఏంటి, ఆయన చెప్పేది ఏంటి, మీకు ఇప్పుడు పెద్ద పెద్ద మగవాళ్ళు వచ్చి నేను ఇది చేస్తాను పదవులు, ఇప్పుడు జేడి లక్ష్మణ్ గారు కానీ, తోట చంద్రశేఖర్ కానీ, పార్థసారథి గారు కానీ, వీళ్ళంతా ఏంటంటే వచ్చేసి ఏదో దీన్ని ఆటోమేటిక్గా అదే స్వతహాగా ఎమ్మెల్యే ఎంపీ అయిపోతాం వెంటనే వెళ్ళిపోయారు. ఈయన అనేది ఏంటంటే పదవులు కాదు, సేవ చేయడానికి అయితే మా పార్టీలు రండి, అందులో పదవులు వస్తూ ఉంటే పోతూ ఉంటే అది వేరే విషయం. మనం కూడా ఏంటంటే అసలు పదవులు ఆశిస్తాం ఏంటండి, మీ సందర్భం ఉన్నప్పుడు మీకు ఎవరికైనా సాయం ఉంటే చేయండి, పార్టీకి కష్టపడండి, వాళ్ళని ఓటండి, మంచోడని చెప్పండి. నువ్వు పవన్ కళ్యాణ్ గారు నిన్ను వచ్చి బతులాడి నిన్ను ఏమైనా సీట్ ఇవ్వాలా, లేకపోతే మీకు ఏమైనా పదవులు ఇవ్వాలా? మంచిది, ఆయన చేసేది మంచి పనే కదా, చెడు పని కాదు కదా. చెడు పని అయినప్పుడు మనం దాన్ని వ్యతిరేకించాలి. మంచి పని అప్పుడు ఆయన్ని మనం అసలు చూస్తలేదు, మన ఇంకా చూస్తలేదు, మనల్ని పట్టించుకోలేదండి. నీ పని నువ్వు చేసుకో. అవి పట్టించుకోవట్లేదనే వర్డ్ వచ్చిందంటే ఆడికి ఏదో ఒక పదవి కావాలి, దాని గురించే మాట్లాడతాడు. అంతే తప్ప మీకు ఆయన పట్టించుకోవడం ఏంటి? ఆయన పని ఆయన చేసుకుంటే నీ పని నువ్వు చేసుకో, అంతే. నీకు చేతనై చేయి, ఎవరికైనా నీకు సాయం చేయాలంటే చెయ్యి, ఎవరికి దానం ఇవ్వాలంటే చెయ్యి, మాట సాయం చేస్తామంటే మాట సాయం చెయ్యి, అంతేగాని ఆయన పట్టించుకోలేదు నీ దగ్గర పట్టించుకోవడం ఏంటి? అది కానే కాదు. అది వాళ్ళు మాట్లాడే అంటే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి కళ్యాణ్ గారిలో ఎలాంటి మార్పులు మనం చూస్తాం? నిజంగా లీడర్ అంటే ఇలా ఉండాలి అని, అంటే కళ్యాణ్ గారిని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కొన్ని విషయాల్లో, సీదర్షిప్ విషయంలో కానీ, ఆ స్టెల్లా అదంతా హడావిడి, అటెన్షన్ అంతా తన వైపు మలుచుకోవడానికి డ్రామా అంతా చేశాడు అనేది అదొక వాదన. ఇంకోటి చెప్పులు లేకుండా నడవడము, ఇదంతా పొలిటికల్ మైలేజ్కి జనాల్ని కొంచెం తన వైపు లాక్కోవడానికి, కొంచెం సినిమా యాక్టర్ కాబట్టి ఆ స్థాయిలో నటన కనబరుస్తాడు అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రధానంగా కళ్యాణ్ గారి మీద జల్లుతున్న బురద. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఆడు చెప్పులేసిన బురదలో వాళ్ళు నడవమనండి. ఇప్పుడు వెళ్ళే ఏడిస్తే తెలుసుద్ది, బురదలో నడిస్తే చెప్పులు వేసుకుని వెళ్ళగలవా లేదా అని. ఆ బురద ఉన్నప్పుడు, ఆ వానలు పడినప్పుడు ప్రజల దగ్గరికి, ఆ మారుమూల ప్రాంతాలకి ఎవడన్నా వెళ్తే ఎదవలో ఈ నాయకులు, అన్ని నాయకులు ఎవడన్నా కానీ, ఈ రాజకీయ నాయకులు వెళ్ళడం, వీడి ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తాడు. ఈయన వెళ్తున్నారు కాబట్టి అది డ్రామా అనుకున్నాడు. నిజంగా ప్రజాసేవ చేస్తున్న వాడిని వీళ్ళు ఓర్చుకోలేని తనం తప్ప వాళ్ళు చేయలేరు, ఆయనతో పాటు పరిగెత్తలేరు. ఇప్పుడు మనకు తెలిసి ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా ఆయనతో పాటు పరిగెత్తాలంటే వాళ్ళకి చెమటలు పడుతున్నాయి. అధికారులకి ఏంటి, పక్కన తోటి ఎమ్మెల్యేలకు కానీ, ఎక్సెప్ట్ ఎవరికైనా కానీ ఈయనతో పాటు ఇప్పుడు మనం ఎక్కడ డల్ అయిపోతామా ఈయనతో పాటు అని చెప్పేసి వీళ్ళు పరిగెత్తలేక వస్తున్నారు, అంతే తప్ప ఆయన్ని పట్టించుకోకపోవడం ఏంటండి. ఆయన వైపు డైవర్షన్, ఆయన మొదటి నుంచి రిక్కచ్చిగా ఉండే వ్యక్తి. ఆయన గురించి ఆయన ఏదో చేశాడు, పాలిటిక్స్ ఆయన వాస్తవం చెప్తానే ఉన్నారు మొదటి నుంచి. నేను నిక్కచ్చిగా వెళ్తాను, నేను ముక్కుసుడికి వెళ్ళే మనిషిని మనం చూస్తూనే ఉన్నాం కదండి. వీళ్ళంతా బుడబొక్కన వీళ్ళు మాట్లాడేవాళ్ళు. అంటే 6 నెలల పరిపాలన మీద, కళ్యాణ్ గారి పనితీరు మీద ఒక ముక్కలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన చూసుకుంటే సీనియర్లు కానీ ఎవడైనా నేర్చుకోవాలండి. మనం అసలు ఎమ్మెల్యే అయితే, మినిస్టర్ అయితే మనం ప్రజలకి ఏం చేయాలి అనేది ఆయన చూసి నేర్చుకోవాలి. 24 గంటలు ఆయన జనాలకి ఏం కావాలి ఆయన నోటితోనే చెప్తున్నారు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మన్యం ఏరియాకి 2 నెలలకి 10 రోజులు మీ దగ్గర ఉంటానని చెప్పేసి, అలా అసలు ఎక్కిన మోగోడు ఎవడు వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఈయన పబ్లిసిటీ తీసేయండి. ఇప్పుడు ఆయన అంతకుముందు ఎలక్షన్స్కి వెళ్ళి వాళ్ళకి వాగ్దానం ఇచ్చిన దాన్ని ఆ ఫోటో పెట్టి మళ్ళీ ఇప్పుడు చెప్పాడు, మీ దగ్గరికి ఆ రోజు వచ్చాను, మళ్ళీ ఈరోజు వస్తున్నాను, మిమ్మల్ని మర్చిపోను, నేను ఇది షో కోసం కాదు, మీ గుడి కడతామని గుడి కాదు బడి కావాలరా బాబు, చదువుకోండిరా అని చెప్పండి. ఆయన దగ్గరుండి ఆయన్ని ఫాలో అయ్యాడు ఎవడైనా కానీ ఆయన్ని అనలేరు. ఇక సోదినాయాలు రాజకీయం గురించి మాట్లాడేలేదు తప్ప ఆయన పాలసీలో వెళ్తున్నారు. ఆ పాలసీ ఇప్పుడు ఆయన చెప్పింది అదే కండి, ప్రజాసేవ చేయడానికి రండ్రా బాబు అన్నాడే తప్ప పదవుల కోసం రమ్మంటలా. ఎవడైనా ఈయన బతిమలాడరు. పార్టీలోకి వచ్చి పోయినోడు ఎవడని ఇప్పుడు చూసారు, మీకు తెలిసినంత మట్టికి పార్టీ పెట్టిన కాడి నుంచి వచ్చి పోయినోళ్ళు 2 మంది ఉన్నారు. ఆ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళని ఎందుకు వెళ్ళిపోయాడు, తత్వం పార్టీ వాళ్ళు ఎవడన్నా మధ్యవర్తిని పంపుతాడు, ఏమని ఆడు ఎందుకు వెళ్ళిపోయాడు కనుక్కోండి, ఆడికి ఏం కావాలో కనుక్కోండి అని చెప్పేసి. ఈయనకి పోనీ అంటాడు. ఆయనకి కావాల్సిన ఈయనతో పాటు
నిలబడి ప్రజలకు సేవ చేసేవాడు కావాలి తప్ప పదవులు అనేవాడైతే ఆయనకు అవసరం లేదు, పార్టీకి కూడా అవసరం లేదు నాకు తెలిసి. ఎవడైనా అవ్వచ్చు, ఎంతోడైనా కానీ మంచోళ్ళు, జనాలకి సేవ చేయగలిగినోడు. చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఓడిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ రాజకీయ మనుగడ కనుమరుగైపోద్దామని చెప్పేసి కొంతమంది కళ్యాణ్ గారి వైపు ఆకర్షితులై జనసేన పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. ఈ విషయాల్ని పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానివ్వండి, సీనియర్ నేతలు కానివ్వండి కొంత మింగుడు పడడం లేదు. వాళ్ళు వచ్చారేంటి ఇప్పుడు మనం పార్టీని నిలబెట్టుకొని రూపాయి ఖర్చు పెట్టి మనకి ఒక పొజిషన్ వచ్చే టైంలో వీళ్ళు రావడం ఏంటని ఒక ఆవేదన కూడా చాలా మందిలో ఉంది. దీనికి మీరేం చెప్తారు? నేను చెప్పేది అదేనండి. అసలు ముందు మన మనసులో పదవి కోసం అయితే పార్టీలో ఉంటే అది వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఏంటి నన్ను పట్టించుకోవట్లేదు, నాకు పార్టీ లీడర్షిప్ ఇవ్వట్లేదు, లేకపోతే నాకు పార్టీ పదవి ఇవ్వట్లేదు, లేకపోతే కార్పొరేటర్ పదవి ఇవ్వట్లేదు, అది మన మనసులో కానీ అది లేకపోతే ఎవరైనా రానివ్వండి, పార్టీకి కావాల్సింది మనకి పార్టీకి పనిచేసేవాడు కావాలి. ఎవడైనా నువ్వు అదే చెయ్యి, అంతేగాని నీకు పదవి కావాలనుకుంటే ఇది స్వార్థం ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ తేడాలు వస్తాయి. స్వార్థం లేనప్పుడైతే మనం ఎవరైనా రానివ్వండి 10 మంది కొంచెం మనసు చూకు మనం వచ్చాము కానీ పార్టీకి ఉపయోగపడేది కదండి, పార్టీ బలోపేతం అవుద్ది. వాళ్ళకి వైసీపీ అన్నవాడు వాళ్ళు బుడపక్కల నాయుడు ఇప్పుడు చెప్తున్నాడు, గుడివాడ అమర్నాథ్ గారు జాఫర్ గారికి ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడు, నువ్వు పవన్ కళ్యాణ్ గారు నీ దగ్గర వచ్చాడంటే నా దగ్గర రావడం ఏంటండి, నా దగ్గర ఆయన వస్తారా అన్నాడు. మాకు చెప్పావు కదా, ఫోటోలు దిగావు కదంటే వైజాగ్ ఎయిర్పోర్ట్లో నేనును ఎవడో మన ఎమ్మెల్యే మినిస్టర్ అవంతి శ్రీనివాస్ గారు మేమంతా కూర్చున్నాము, ఆయన ఇప్పుడు అంతా కలిసి ఫోటో దిగుదాం అన్నాడు. ఆయన తెలుగుదేశం, నేను ఇది, ఆయన దిగుదాం అన్నాడు. మేము అంతా కలిపి దిగి తర్వాత ఏంటంటే అవన్నీ కట్ చేసి మా ఇద్దరిది పెడితే నేను అన్నాను, ఇప్పుడు ఆయన అన్నందుకే మేము సంఘ నాకిందని చెప్పి ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. ఓపెన్ ఎవడని చెప్తున్నాడు, ఒకటండి అందరూ అదే అంటుంది. ఆడండి కేసరెడ్డి ఎవడు ఉన్నాడు, ఆడేది చెప్తున్నాడు, ఇక పవన్ గారిని కెలికి సంఘ నాకేమని చెప్పాను. మంచివాడిని మంచిగానే వదిలేయాలి, పని చేసుకోవాలి. నాని కెలికి ఈ విషయం ఆయన చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఆయన చూసి నేర్చుకోవాలి, ఎంత సీనియర్ అయినా కూడా. అసలు రాజకీయం ఏంటంటే ఎమ్మెల్యే అండి అసలు మినిట్ ఏం చేయాలి అని చెప్పి ఎవడన్నా చేశాడంటే ఇప్పుడు నిజంగానే 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి వాళ్ళకి నీళ్లు లేక రోడ్లు లేకపోతుంటే ఆయన చేసిన తప్పు ఏంటంటే అది డ్రామానా, అది సినిమానా? సిగ్గులేదు మాట్లాడతాకి ఉమ్మేస్తారని చెప్పండి ఎవడన్నా.